గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అక్వా సొల్యూషన్స్. ప్రజెంట్ మనం పొద్దుటూరు లొకేషన్లో ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్నర్ ఇన్స్టాలేషన్ చేయడం కోసం వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ 4000 LPH ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్నర్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. సో వాళ్ళ యొక్క మోటార్ ప్రెజర్ని బట్టి మనం ఈ డివైస్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. మీకు బోర్ వాటర్లో శుద్ధ వస్తుంది, కాల్షియం మెగ్నీషియం ఉంది, తెల్ల పౌడర్ వస్తుంది, పైప్ లైన్లు జామ్ అవుతున్నాయి, నల్లలు తుప్పుపడుతున్నాయి అనే సిచ్యువేషన్లో ఈ సాఫ్ట్నర్ పెట్టుకుంటే మీకు వాటర్లో ఉండే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. సో ప్రతి ఇంట్లోనూ ప్రతి దగ్గర బోర్ వాటర్ ఎక్కడైతే మెయింటైన్ యూజ్ చేస్తున్నారో ప్రతి చోట ఈ ప్రాబ్లం ఉందండి. ప్రతి ఒక్కరికి ఇది మ్యాండేటరీ అయిపోయింది. సో మీకు ఎవరికైనా సరే ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్నర్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా తేజ అక్వా సొల్యూషన్స్లో చాలా మంది కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి, పెట్టుకున్న వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు దాని ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుంది, స్టాండర్డ్ వే ఎలా ఉంటుంది, అన్నీ ఉన్నాయి. సో మా వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ ఈ వర్క్ కూడా చూడండి. పొద్దుటూరు లొకేషన్లో ప్రజెంట్ ఒక ఇన్స్టాలేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈరోజు. సో మనది ఇంతకుముందు మదనపల్లి, తాడపత్రి, గుత్తి ఈ అన్ని ఏరియాలో అయిపోయి మనకి రాయలసీమ సైడ్ అండ్ ఇక్కడ పొద్దుటూరులో ప్రజెంట్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం నియర్ బై నంద్యాల. సో మా ఛానల్ చూస్తుండండి. థ్యాంక్ యూ. సో ప్రజెంట్ మనం పెట్టేది బ్యాగ్ అండి, క్వాలిటీ బాగుంటుంది, హెవీగా ఉంటుంది, థిక్నెస్ కూడా. మీకు బ్యాక్ ఫిల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాక్ ఫిల్టర్ అండ్ స్పన్ ఫిల్టర్ తో ఉంటాయి. సో ఈ విధంగా మనం బ్యాగ్ అనేది సెట్ చేసి ఇందులో పెట్టేస్తాము. దీనికి ఒక సైడ్ రింగ్ కూడా ఉంటుంది. దీనివల్ల మనకి వాటర్ అనేది ఫిట్టింగ్ దీంట్లో పెట్టేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ క్యాప్ ఏతుందో మనం దీనికి పెట్టి మళ్ళీ తర్వాత మనం పైనుండి ఫిట్ చేయాలి. దీనికి ప్రెజర్ గేజ్ వస్తుంది. ప్రెజర్ గేజ్ ఉండేదే బ్యాగ్ అంటారు అండ్ అది జంబో స్పన్ అంటారు. ఇది స్పన్ ఫిల్టర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది, చూసుకోవచ్చు. రెండు వైట్ కలర్ హౌసింగ్ తో ఇస్తున్నాము. సేమ్ యాస్టేజ్ గా దీనికి కూడా ఒక క్యాప్ వస్తుంది. క్యాప్ పెట్టిన తర్వాతే మనం దీనిపైన సెటప్ రెడీ చేసుకోవాలి. సో బ్యాగ్ కి స్పన్ కి తేడా ఏంటంటే మనకి బ్యాగ్ ఫిల్టర్ ఒక ప్రెజర్ గేజ్ ఇస్తాము. దీంట్లో ప్రెజర్ గేజ్ అనేది స్పన్ కు ఉండదు. సో ఆ లెక్క ప్రకారం మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా ప్రెజర్ గేజ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. దీనికి చూడొచ్చు. మీది మోటార్ అక్కడ సిచ్యువేషన్ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్యాంక్ ఎన్ని లీటర్లు, ఆ ట్యాంక్ నిండే బట్టి టైం ఎంతసేపట్లో నిండుతుంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. లేకపోతే మీ దగ్గర మోటార్ ఎంత హెచ్పి ఉంది ఆ హెచ్పిని బట్టి డిసైడ్ చేస్తాం అన్నట్టు. ఆ విధంగా సో మన దగ్గర ఉన్న దాంట్లో వచ్చేసి ఇంతకంటే చిన్న చిన్నవి కూడా ఉంటాయి, బట్ అవి నేను వాడనండి. రెగ్యులర్గా వాడేది 4000 LPH. 4000 LPH వచ్చేసి మీకు హాఫ్ HP 1 HP మోటార్కి మేము రెగ్యులర్గా వాడుతుంటాము. అక్కడ స్కేల్ అనేది ప్రెజర్ తక్కువగా ఉందనే సిచ్యువేషన్లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మెల్లిగా స్కేల్ అనేది ఫాలో అవుతూ ట్యాంక్లోకి వెళ్తుంది. ఆ లోపల మీకు దీంట్లో ఉండే అయాన్స్ ఏమిటి ఉంటాయి, బ్రేక్ అయిపోతాయండి. సో ఆ విధంగా ఇది 4000 LPH అండి ప్రెజర్. ఇది ముఖ్యంగా ఏంటంటే మీరు వాడే వాటర్ బోర్ అవుతుందో ఆ స్కేలు అక్కడ వచ్చే ప్రెజర్ని బట్టే మనం సైజ్ అనేది డిసైడ్ అవ్వాలండి. నార్మల్గా మీకు అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది కానీ మీరు బడ్జెట్ తక్కువగా ఉండి చిన్నదానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, పెట్టకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సైజ్ పెడితేనే మీకు అది స్కేల్ అనేది బ్రేక్ అవుతుందండి. ఊరికి ఏదో పెట్టామంటే అది పని చేయదు. ఎందుకంటే వాటర్ అనేది ప్రెజర్తో వెళ్తుంది కాబట్టి అందులో మినిమం ఒక 3 seconds అనేది టైం అనేది ఇవ్వాలి, అది బ్రేక్ అవ్వాలి లోపల, అప్పుడే స్కేల్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుంది. సో ఆ విధంగా మీకు ఎవరైనా సరే వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకోవాలి, తక్కువ మెయింటెనెన్స్లో ఉన్న ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకోవాలన్న సిచ్యువేషన్లో ఈ సైజ్ మెయింటైన్ చేయడం కరెక్ట్ అండి. మీరు ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే ఒకసారి మీ ట్యాంక్ ఎంతసేపట్లో నిండుతుంది ఆ సిచ్యువేషన్ మాకు ఒకసారి కాంటాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ చెప్పాలండి. సో ప్రస్తుతం మీకు మనం ఒకసారి వాటర్ సాఫ్ట్నర్ ఏంటి, మనం పెట్టే ఎలక్ట్రోలైసిస్ ఏంటి మనకి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు బోర్ వాటర్ ఎవరైతే వాడుతున్నారో మీ బోర్ వాటర్లో కాల్షియం ఎక్కువ ఉంది, శుద్ధ ఎక్కువ ఉంది, పౌడర్ ఎక్కువ ఉంది, దీనివల్ల మీకు పైప్ లైన్లు జామ్ అవుతున్నాయి, తుప్పుపడుతున్నాయి, వాటర్ యొక్క ఫ్లో తగ్గుతుంది, మీరు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్లో కూడా మన వాటర్ సాఫ్ట్నర్ పెట్టొచ్చండి. దీన్ని ఏంటంటే మెయిన్లీ మీ యొక్క బోర్ వాటర్ నుండే శుద్ధని కాల్షియం మెగ్నీషియం యొక్క అయాన్స్ని కణాలని బ్రేక్ చేస్తుంది. ఇలా బ్రేక్ చేయడం వల్ల ఆ శుద్ధ అనేది మీకు పైప్ లైన్లో ఎక్కడ జామ్ అవ్వకుండా అది పట్టుకునే తత్వాన్ని కోల్పోతుంది. అలా కోల్పోయిన తర్వాత ఆ వాటర్ మీరు ఫ్రెష్గా ట్యాంక్లోకి ఎక్కించుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఇంకో సిచ్యువేషన్లో మనం వాడచ్చు దీన్ని. ఎలా అంటే మీకు ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో కొన్ని సిచ్యువేషన్లో కన్స్ట్రక్షన్ చేసే వాటర్ దగ్గర ఈ కాల్షియం మెగ్నీషియం ఎక్కువ అంటే ఆ వాటర్ని మీరు కన్స్ట్రక్షన్ వాడుకోలేరండి.
సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మన ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ చాలా బెస్ట్గా మీకు వర్క్ చేస్తుందండి. సో దీనికి సంబంధించి మీకు చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ ఏదైతుందో దీంట్లో మనము స్పెషల్లీ టైటానియం ఎలక్ట్రోడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇలా చాంబర్ ఉంటుంది, దీని లోపల మనం టైటానియం ఎలక్ట్రోడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే దీనికి పవర్ సప్లై మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఈ పవర్ సప్లై వెళ్ళినప్పుడు దీంట్లో ఉన్న యాన్స్ని బ్రేక్ అవుతుందండి. సో ఎలాంటి మీకు మెయింటెనెన్స్ అవసరం లేదు, దీంట్లో ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు, ఎలాంటి ప్రత్యేకంగా మీరు దీనికి బ్యాక్వర్స్ చేయడం, వాటర్ వేస్టేజ్ ఇలాంటిది ఏది ఉండదండి. మీకు తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి ఇది. వన్ టైం పెట్టుకుంటే ఒక ఎలక్ట్రోడ్ యొక్క లైఫ్ టైం వచ్చేసి 10,000 గంటలండి. 10,000 గంటలు అంటే మినిమం ఒక ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, ఒక 20 సంవత్సరాల మినిమం వర్క్ చేస్తుందండి, పాడవదు. మీకు ఏదైనా పోయినా సరే చిన్న చిన్న కాంపోనెంట్స్ అలాంటివి వెళ్తాయి తప్ప మీ ఎలక్ట్రోలైసిస్ ఈ సాఫ్ట్వేర్ మెయిన్ ఏదైతే ఉందో ఇది మీకు ఎప్పుడు పాడవదండి. సో ఫ్రెండ్స్, ఎలక్ట్రోలైసర్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాలేషన్ చేయడం పూర్తిగా అయిపోయింది. పొద్దుటూరు లొకేషన్లో ఎలక్ట్రోలైసర్స్ వాటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. ఇంకా మీకు పొద్దుటూరు లొకేషన్ కానివ్వండి, తాడపత్రి కానివ్వండి, మదనేపల్లి కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, మెడక్సిరా కానివ్వండి, ఈ లొకేషన్లో ఎక్కడైనా సరే ఎలక్ట్రోలైసర్ సాఫ్ట్వేర్ మీరు అట్లీస్ట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా సరే మావి చాలా ఇన్స్టాలేషన్ చేస్తున్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు పొద్దుటూరులో ప్రజెంట్ ఫస్ట్ ఇన్స్టాలేషన్ అయింది పొద్దుటూరు లొకేషన్లో. అండ్ నెక్స్ట్ కూడా మనం ఇన్స్టాలేషన్ చేస్తాం కన్ఫర్మ్గా. మీకు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. బోర్ వాటర్ స్కేల్ ప్రాబ్లం ఉందన్న సిచ్యువేషన్లో మా సాఫ్ట్వేర్ యొక్క రిజల్ట్ చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, ఎలాంటి కెమికల్ లేకుండా మీ డివైస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మా వీడియో చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే.